అంటే అధికారంలోకి రాకముందు వర్గీకరణ సామాజిక న్యాయం అది మా నాన్నగారు ఆశయమని మాట్లాడటమే కాకుండా ఆనాడు ఎక్కడా కూడా వర్గీకరణ గురించి మాట్లాడలేదు. అంటే ఆనాడు సుప్రీంకోర్టులో జడ్జి అన్నట్టు బుజ్జగింపు ధోరణి, ఓట్ల రాజకీయం చేస్తున్నారు. ఈరోజు వచ్చినటువంటి సమస్య కాదు వర్గీకరణ. గత 30 సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉన్నాం. పోయిన 5 సంవత్సరాలు కూడా పోరాడాం. మరి అప్పుడు చెప్పాలిగా, జాతి భవిష్యత్తు కోసమే తాడు కాదు, కేవలం జగన్ కోసం పనిచేసేటువంటి పాలేర్లని మాత్రమే మేము ఖచ్చితంగా చెప్పగలం. ఎవరైతే వర్గీకరణకి వ్యతిరేకించి, ఎవరైతే మా మాదిగ సమాజ వర్గం నుంచి ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి ఆ ప్రభుత్వానికి ఎవరైతే తొత్తులుగా ఉండి పని చేస్తున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు పేటీఎం బ్యాచ్ అని మేము అంటాం. పేటీఎం బ్యాచ్ ఎవరైనా సరే మా వర్గీకరణని వ్యతిరేకించేవాళ్ళు, కృష్ణాన్నని తిట్టేవాళ్ళు ఎవరైనా సరే మాకు పేటీఎం బ్యాచ్. అది ఎంతటి వాళ్ళైనా సరే, జగన్మోహన్ రెడ్డి అయినా సరే, సజ్జల రామకృష్ణ సరే, ఎవరైనా సరే, నందిగుం సురేష్ అయినా సరే మాకు పేటీఎం బ్యాచ్. నా పేరు పేరెల్లి ఎలీషా మాదిగ, ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మేము ఎంఆర్పిఎస్ నాయకత్వం సుదీర్ఘంగా ఈ ఉద్యమంలో పాల్గొంటూ ఉన్నాం. అయితే మా డిమాండ్ వైసీపీ ప్రభుత్వం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఏంటో తెలియాలి స్పష్టంగా. అలాగే ఆయన అధికారంలోకి రాకముందు వర్గీకరణ సామాజిక న్యాయం అది మా నాన్నగారి ఆశయం, మా నాన్నగారి ఆశయాలకు అనుగుణంగా నేను పార్టీ పెడుతున్నాను, మా నాన్నగారి ఆశయం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా నేను నడుస్తానని మాట్లాడారు. అంటే అధికారంలోకి రాకముందు వర్గీకరణ సామాజిక న్యాయం అది మా నాన్నగారు ఆశయమని మాట్లాడటమే కాకుండా ఆనాడు ఎంపీగా ఉన్నప్పుడు ఆయన లేఖ కూడా ఇవ్వడం జరిగింది. అయితే వర్గీకరణకి ఆనాడు సామాజిక న్యాయాన్ని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో వర్గీకరణ అంశం పట్ల 5 నిమిషాలు కూడా మాట్లాడకపోవడమే కాకుండా ఈ 5 సంవత్సరాల పాలనా కాలంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు జగన్మోహన్ రెడ్డి గారిని వర్గీకరణ అంశం పట్ల మాట్లాడడానికి అపాయింట్మెంట్ అడిగితే 5 నిమిషాలు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అపాయింట్మెంట్ ఇవ్వడమే కాదు, ఈ వైసీపీ ప్రభుత్వంలో ఆనాడు అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరి దగ్గర కూడా ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకత్వం మరియు ప్రతినిధి బృందం అంతా కూడా ఆనాడు ఉన్నటువంటి ఎంపీల దగ్గరికి, మినిస్టర్ల దగ్గరికి, ఎమ్మెల్యేల దగ్గరికి, మాదిగ ప్రజాప్రతినిధులు అందరి దగ్గరికి కూడా వర్గీకరణకి అనుకూలంగా వైసీపీ ప్రభుత్వం వైఖరి ఏంటి చెప్పాలి, వర్గీకరణకి మద్దతుగా లేఖలు రాయాలి అని మేమందరం కూడా తిరిగాం. కానీ ఎక్కడా కూడా వర్గీకరణ గురించి మాట్లాడలేదు. అంటే ఆనాడు సుప్రీంకోర్టులో జడ్జి అన్నట్టు బుజ్జగింపు ధోరణి, ఓట్ల రాజకీయం చేస్తున్నారు. ఒకప్పుడు అధికారంలో రాకముందు వర్గీకరణ సామాజిక న్యాయం మాట్లాడి అధికారంలోకి రాగానే వర్గీకరణ అంశం పట్ల వ్యతిరేకత చూపించారు. అలాగే వర్గీకరణ అంశాన్ని ఈనాడు చూసుకుంటే అక్కడ కేంద్రంలో బీజేపీ ప్రధాన నాయకత్వం అయినటువంటి మన ప్రధానమంత్రి అయినటువంటి మన నరేంద్ర మోదీ గారు వర్గీకరణని త్వరితదశను చేసే విధంగా మా ఆవేదనని 2013 నవంబర్ 11వ తారీఖున పెరడ్ గ్రౌండ్లో జరిగినటువంటి మీటింగ్కి ఆయన వచ్చి మా ఆవేదనను అర్థం చేసుకొని సుప్రీంకోర్టులో ఫిబ్రవరి 6, 7 తారీఖుల్లో వరుసగా 3 రోజులు విస్తృత ధర్మాసనం, 7 జడ్జిల విస్తృత ధర్మాసనం వరుసగా 3 రోజులు విచారణ జరపడం అనేది చరిత్రాత్మకమైన విషయం. అంటే చిత్తశుద్ధితో నరేంద్ర మోదీ గారు మాదిగల పట్ల ఉన్నారు కాబట్టి అక్కడ వరుసగా 3 రోజులు విచారణ జరిపించారు. అలాగే ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు వర్గీకరణ రాష్ట్రాలకు చేసుకునే అధికారం ఉందని చెప్పి తీర్పు అనుకూలంగా వచ్చింది. అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు ఆయన ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకు అనుగుణంగానే ఆయన అక్కడ సోలిసిటర్ జనరల్ని, అడ్వకేట్ జనరల్ని అలాగే ఒక కమిటీని ఏర్పాటు చేసి తొందరగా అయ్యే విధంగా, అంటే ఆయన నవంబర్ 11వ తారీఖు 2023 వస్తే ఫిబ్రవరి 6, 7, 8 తారీఖులు అంటే సుమారు 100 రోజుల్లోపే, 96 రోజుల్లోపే వర్గీకరణకు అక్కడ విచారణ జరిగిందంటే ఆయన మాదిగల పట్ల ఏదైతే మాట ఇచ్చారో అది నిలబెట్టుకున్నారు. అలాగే ఆయనతో పాటు దీన్ని ముందుకు నడిపే క్రమంలో అమిత్ షా గారు వాళ్ళందరూ కూడా బీజేపీ ప్రభుత్వం అంతా కూడా మద్దతుగా నిలిచింది. ఆ తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే 2 పార్టీల్లో వైసీపీ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి. వైసీపీ ప్రభుత్వం నేను ఇందాక అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఒకనాడేమో సామాజిక న్యాయం అని మాట్లాడాడు, తర్వాత ఏమో అది వర్గీకరణ వ్యతిరేకం అని చెప్పి మాట్లాడాడు. అంటే 2 నాలుకల ధోరణి అంటారు. అంటే చిత్తశుద్ధి లేకుండా ఓట్ల రాజకీయం చేయడం కోసం అధికారంలోకి వచ్చేదాకా ఇది
సామాజిక న్యాయాన్ని మా నాన్నగారు రాసేమన్నారు. అధికారంలోకి రాగానే మరి వర్గీకరణ ఎట్లాగా అది సామాజిక న్యాయం కాకుండా పోయింది? మరి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలి. నిజమైనటువంటి ఆయన ఏమంటాడు, ఆయన ఎలక్షన్ ప్రచారంలో కానీ ఆయన పాంప్లెట్లో కానీ ఏం రాసుకున్నాడు, మాట తిప్పని మడం తిప్పని నాయకుడు అన్నాడు. మరి మాట తిప్పనోడివి మాట తప్పనోడివి మడం తిప్పనోడివి అయితే ఆనాడు సామాజిక న్యాయం అని మాట్లాడి అధికారంలోకి రాగానే మాట ఎందుకు మార్చావు, అలాగే మడం ఎందుకు తిప్పావు? నాన్నగారు ఆశయం అని మాట్లాడినప్పుడు ఆశయాలో నడుస్తానన్నాడు, మనం ఎందుకు తిప్పి నడవకుండా పోయావు? కాబట్టి ఆ ధోరణి అనేది 2 నాలుకల ధోరణి కింద వస్తుంది. ఇప్పుడు అధికారంలో లేరు. ఇప్పుడు అధికారంలో గత 19 నుంచి 24 వరకు 5 సంవత్సరాల కాలం అధికారంలో మీరే ఉన్నారు కదా. అప్పుడు ఇదే ప్రతినిధి బృందంలో నేను కూడా ఉన్నాను. కృష్ణమాది గారు పంపిస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కానీ, ఎంపీ నందిగం సురేష్ గారిని కానీ, మన తానేటి వనిత గారిని కానీ, ఇలాగా ఆదిమూలపు సురేష్ గారిని, వీళ్ళందరినీ మేము వర్గీకరణ కోసం అసెంబ్లీలో అయినా పార్లమెంట్లో అయినా ఒక 5 నిమిషాలైనా మాట్లాడితే కనీసం ఒక్క సెకండ్ మాట్లాడారా? వర్గీకరణ సామాజిక న్యాయం మీరు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించారా? సార్ ఇది మా మాదిగల జాతి 100 తరాల భవిష్యత్తు అని ఆనాడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, వైసీపీ ప్రజాప్రతినిధులు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించారా? కానీ ఈరోజు అధికారంలో లేకపోతే మేము అధికారంలో లేమంటున్నాం. అధికారంలో ఉన్నప్పుడే సుప్రీంకోర్టులో విచారణ జరిగినప్పుడు ఆ సుప్రీంకోర్టులో విచారణకి ఎందుకు ఒక జడ్జిని, ఒక లాయర్ని పంపించలేదు ఆంధ్రప్రదేశ్ నుంచి? అంటే వర్గీకరణ అంశం ఎక్కడ మొదలైంది? ఆంధ్రప్రదేశ్లో 2000 చట్టమైంది. ఆంధ్రప్రదేశ్ వర్సెస్ చెన్నై వర్సెస్ పంజాబ్ రాష్ట్రంలో ఈ కేసు నమోదైంది. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా ఆనాడు వర్గీకరణ అంశంలో సుప్రీంకోర్టులో కేసు వేసినట్టే కదా. మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నటువంటి మీరు అక్కడికి డైరెక్ట్ ఒక ఢిల్లీకి పంపించలేకపోతున్నారా? మీరేమో మీ అధినేత ఏమో కంట్రీలన్నీ తిరుగుతాడు, మీరు ఢిల్లీలు తిరుగుతూ ఉంటారు. కానీ ఒక లాయర్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇది 100 తరాల భవిష్యత్తు అని తెలుసు, 59 కులాల ఆవేదన అని తెలుసు, మరి ఒక లాయర్ని పంపించలేకపోయారా? మరి అధికారంలో ఉన్నప్పుడు మీరు ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు ఎందుకు మీ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించాలా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒకనాడు 96లో వర్గీకరణకు మద్దతు తెలిపి ఆయన మాటిచ్చిన క్రమంలో 2000లో వర్గీకరణ చట్టం తీసుకొచ్చారు. 2000 నుంచి 2004 వరకు వర్గీకరణ చేయడం వల్ల సుమారు 24,000 వరకు మా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు, విద్యా రాజకీయ రంగాల్లో అవకాశాలు పొందాం. కానీ మళ్ళీ అదే మాట కట్టుబడి ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తే వర్గీకరణ చేస్తా అన్నారు. వర్గీకరణ చేసే క్రమంలోనే అసెంబ్లీలో తీర్మానం చేయించారు, క్యాబినెట్లో తీర్మానం చేయించారు. ఇప్పుడు శాసనమండలిలో తీర్మానానికి వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి శాసనమండలి ఎవరికి ఉంది? అధిక సంఖ్యాబలం వైసీపీ ప్రభుత్వానికి ఉంది. శాసనమండలి సభ్యులు అధిక సంఖ్యాబలం వైసీపీ నాయకులు. మరి ఈనాడు బిల్లు పెట్టాలంటున్నారు, బిల్లు చేయాలంటారు. ఆర్డినెన్స్ వద్దు, బిల్లు కావాలని దళారు వర్గంతో వైసీపీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిస్తున్నారు. అదే దళారు వర్గం సామాజిక వర్గమే. ఇప్పుడు ప్రతి సామాజిక వర్గంలో కూడా 2 వర్గాలు ఉన్నాయి కదా. ఇప్పుడు నందిగం సురేష్ మా సామాజిక వర్గమే, ఆదిమూలపు సురేష్ మా సామాజిక వర్గమే. వాళ్ళు మా సామాజిక వర్గం అయినప్పుడు ఈరోజు అధికారంలో ఏమని మాట్లాడుతున్నారు? మరి అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పార్లమెంట్లో మాట్లాడలేదు? ఎందుకు ఆనాడు అసెంబ్లీలో మాట్లాడలేదు? ఎందుకు ఆనాడు జగన్మోహన్ రెడ్డి నిలదీయలేదు? అది మా సామాజిక, అంటే ప్రతి సామాజిక వర్గంలో కూడా మంచి కోసం పోరాటం చేసేవాళ్ళు ఉంటారు, చెడు వాళ్ళ స్వలాభం కోసం చెడు వైపు వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఈనాడు మీరు చూసుకుంటే పద్మశ్రీ మందకృష్ణ మాది గారు 30 సంవత్సరాలుగా ఆయన ఉద్యమం మొదలుపెట్టిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆయనకి ఎన్నో అడ్డంకులు రాలేదా? ఎన్నో ఇబ్బందులు రాలేదా? ఎన్నో జైలు జీవితాలు అనుభవించాలా? ఎంతోమంది ఎంఆర్పీఎస్ నాయకులు అమరులు అవ్వలేదా? కానీ ఎక్కడైనా కూడా జాతి భవిష్యత్తు కాకుండా ఆయన స్వలాభం కోసం ఏదైనా రాజకీయ సీట్ల కోసం ఆయన వెళ్ళాడా? లేదే. మరి ఇదే ప్రజాప్రతినిధులు ఈరోజు బిల్లు పెట్టాలని మాట్లాడుతున్నప్పుడు మరి వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు అది జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించలేదు? మరి అప్పుడు గుర్తు రాలేదా వీళ్ళకి సామాజిక న్యాయం? అప్పుడు గుర్తు రాలేదా? అంటే ప్రతి సామాజిక వర్గంలో కూడా ప్రతి జాతిలో కూడా 2 కోణాలు ఆలోచించారు. అందరూ దేవుళ్ళు అయిపోరు. ఎందుకంటే ఈరోజు అంబేద్కర్ గారిని మనం దళితులందరం కూడా దేవుళ్ళ పూజిస్తున్నాం. ఈరోజు స్వతంత్రంగా మాట్లాడే హక్కు మనకు వచ్చిందంటే ఆనాడు ఆయన్ని ఎంతోమంది ఆయన వర్గం వల్ల వ్యతిరేకించారు. కానీ ఆయన భవిష్యత్తు కంటే సమాజంలో 100 తరాల భవిష్యత్తు ముఖ్యమైన రిజర్వేషన్లు సాధించారు. కానీ పద్మశ్రీ మందకృష్ణ మాది గారు కూడా ఆయన స్వలాభం కోసం చూసుకోవాలి. వీళ్ళలాగా ఆయన 100 తరాల భవిష్యత్తు మాదిగ జాతికి ఇవ్వాలంటే వర్గీకరణే లక్ష్యంగా ఆయన పోరాటం చేశారు, సాధించారు. కాబట్టి దళారీ వర్గం అంటున్నాను చూసాను. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఈనాడు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి స్క్రిప్టులు చదివే పేటీఎం బ్యాచ్లందరికీ, దళారీ బ్యాచ్లందరికీ, జాతి వెన్నుపోటుదారులందరికీ నేను విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే మీరు నిజమైనటువంటి జాతికి న్యాయం చేసే నాయకులుగా మీరు ఉన్నట్టయితే, సామాజిక న్యాయం మీరు కోరుకునే వాళ్ళైతే, మాదిగ జాతి మాదిగ ఉపకులాల 100 తరాల భవిష్యత్తు మీరు కోరుకునే వాళ్ళైతే ముందుగా మీరు ఎవరైతే స్క్రిప్ట్ రాసిస్తున్నారో జగన్మోహన్ రెడ్డిని మీరు ప్రశ్నించండి. మీరు మా జాతి భవిష్యత్తు లక్ష్యానికి మీరు సానుకూలం అయితే మీరు వర్గీకరణకు మద్దతు కాదు తెలపండి. మీరు మద్దతు అంటే మేము అంట నడిపిస్తామని ఆయనతో మాట్లాడారు.
మాట్లాడండి. ఆయన్ని డైరెక్ట్గా చెప్పమనండి, మేము సామాజిక న్యాయం వర్గీకరణ మద్దతు అని చెప్పమనండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము ప్రశ్నిస్తున్నాం, నిజంగా నీకు మాదిగల పట్ల చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఓటు బ్యాంక్ రాజకీయం చేయకపోతే ఇది సామాజిక న్యాయం నువ్వే మాట్లాడావు కాబట్టి నువ్వే బయటకు వచ్చి ఇది సామాజిక న్యాయం నేను మద్దతు తెలుపుతానని చెప్తావా? లేదు ఇది సామాజిక న్యాయం కాదు నేను మద్దతు తెలుపుతాను, ఏదైనా డైరెక్ట్గా వచ్చి నువ్వే మాత్రం మాట్లాడాలి. మా వేలుతో మా కన్ను పొడిపించేలాగా మా ప్రజాప్రతినిధులతో మా నాయకులతో మాట్లాడించడం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గుర్తుంచుకోవాలి, మీ వైఖరి ఏంటో స్పష్టంగా తెలియజేయండి. మా ప్రధాన డిమాండ్ గత 30 సంవత్సరాల నుంచి మన శ్రీ మందకృష్ణ మాదిగ గారు తలపెట్టినటువంటి మాదిగల భవిష్యత్తు, మాదిగ బిడ్డల 1000 సంవత్సరాల భవిష్యత్తు మాత్రమే, అంటే ఎస్సీ వర్గీకరణ మాత్రమే మా ప్రధాన డిమాండ్గా గత 30 సంవత్సరాల నుంచి మన శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో కొనసాగుతూనే ఉన్నాం. పోతే కనుక ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వానికి మేము ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలానే పవన్ కళ్యాణ్ గారికి, ప్రధానమంత్రి అయినటువంటి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి కూడా మన శ్రీ మందకృష్ణ మాదిగ గారి తరపున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు వర్గీకరణ గత నెల 20వ తారీఖు అసెంబ్లీలో ఏకపక్ష తీర్మానం చేయటం జరిగింది. అలానే క్యాబినెట్ కూడా తీర్మానం చేసింది. కాకపోతే మండలిలో, శాసనసభ మండలిలో వర్గీకరణకు వ్యతిరేకం జరిగింది. వ్యతిరేకం జరగడానికి గల కారణం మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రిగా పనిచేశారు. 5 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా మాదిగల గురించి కానీ, అణగారిన వర్గాల గురించి కానీ ఆలోచించిన విధానమే లేదు. గెలవటానికి ఒకసారి బయట కనబడ్డాడు, గెలిచినాక కుర్చీలోనే కూర్చున్నాడు. ఏ రోజు కూడా ప్రజల సమస్యల పైన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా మాట్లాడినటువంటి ఆనవాళ్ళు లేవు. మేము మన శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఒక పిలుపునిచ్చారు. ఏ పిలుపునిచ్చారు అంటే, ఫస్ట్ అసెంబ్లీ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మాదిగలు మాలల మధ్య అధికారంలో ఉన్నది మేమేం కాదనేది వైసీపీ ఉంటే నాయకులు చెప్తారు. అందుగా సురేష్ కానీ, ఆదిమూలపు సురేష్ కానీ, తానేటి భర్త కానీ చేయాల్సింది టీడీపీ, చేసేది టీడీపీ చెప్తారు. ఏం చెప్తారు మీరు? వాళ్ళు మీ సామాజిక వర్గ సంబంధించిన నాయకులు, మా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు గత 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఆ ప్రభుత్వంలో మాట్లాడితే మేము సంతోషించేవాళ్ళం. కానీ ఈరోజు జగన్కు తొత్తులుగా మారి వైఎస్ఆర్సీపీలో ఉండగా మాట్లాడినటువంటి మా కమ్యూనిటీ సంబంధించినటువంటి వనిత గారు కావచ్చు, సురేష్ గారు కావచ్చు, అలానే ఎంపీ కావచ్చు, ఎవరైనా కూడా ఈరోజు జాతిని మోసం చేస్తున్నారని మాత్రం మేము ఖచ్చితంగా చెప్తాం. వీళ్ళు నిజంగా జాతి భవిష్యత్తు కోసం, జాతి కోసం ఆలోచించే వాళ్ళే అయితే గత ప్రభుత్వం వాళ్ళే మంత్రులుగా ఉన్నారు, వాళ్ళ ఎంపీలుగా ఉన్నారు, వాళ్ళ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మరి అలాంటప్పుడు మాట్లాడవచ్చు కదా. మరి ఈ రోజు మాట్లాడుతామేంటి? 5 సంవత్సరాల క్రితం కాదు కదా, ఈ రోజు వచ్చినటువంటి సమస్య కాదు వర్గీకరణ. గత 30 సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉన్నాం, పోయిన 5 సంవత్సరాలు కూడా పోరాడాం. మరి అప్పుడు చెప్పాలిగా, జాతి భవిష్యత్తు కోసమే తాడు కాదు, కేవలం జగన్ కోసం పనిచేసినటువంటి పాలేర్లు అని మాత్రమే మేము ఖచ్చితంగా చెప్పగలం కృష్ణ మాదిగ గారి నాయకత్వంలో. నంబూరి తబితా మాదిగ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా కృష్ణ మాదిగ గారి నాయకత్వంలో నేను పనిచేస్తున్నాను. మా డిమాండ్స్ ఏంటంటే, 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో కృష్ణ మాదిగ గారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కొరకు 59 కులాలుకి న్యాయాన్ని అందించే విధంగా ఆ దిశగా పోరాడుతున్న కృష్ణ మాదిగ గారిని కొంతమంది పేటీఎం బ్యాచ్ వాళ్ళు కృష్ణ మాదిగ గారు వ్యతిరేకంగాను, వర్గీకరణకి వ్యతిరేకంగాను మాట్లాడుతున్నటువంటి బ్యాచ్ని మేము కృష్ణ మాదిగ గారి నాయకత్వం తరపున మేము వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా త్వరలో వాళ్ళకు కూడా అర్థమవుతుంది. కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో కృష్ణ మాదిగ గారు ఏబీసీ సాధించారు. ఇప్పుడు దాని కొరకు గతంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే వర్గీకరణకు వ్యతిరేకంగా అయితే మాట్లాడారో, వర్గీకరణ గురించి కూడా పెదవిప్పని ప్రభుత్వం అది. మాదిగ జాతి బిడ్డల కోసం, మాదిగ జాతి భవిష్యత్తు కోసం ఆ రోజు మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి కొంతమంది పేటీఎం బ్యాచ్ను పెట్టుకొని వర్గీకరణకు వ్యతిరేకంగా కొంతమంది శక్తులను తయారు చేసుకొని మా కమ్యూనిటీ నుంచే పేటీఎం బ్యాచ్ ఎవరైతే వర్గీకరణకు వ్యతిరేకించి, ఎవరైతే మా మాదిగ సమాజ వర్గం నుంచి ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి
ఆ ప్రభుత్వానికి ఎవరైతే తొత్తులుగా ఉండి పని చేస్తున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు పేటీఎం బ్యాచ్ అని మేము అంటాం. ఫలానాని కాదు, మా కమ్యూనిటీ నుంచి కొంతమంది మేము అసెంబ్లీ కృష్ణమాది గారి నాయకత్వంలో పోరాటం చేసినప్పుడు, మేము మహిళలుగా అసెంబ్లీ ముట్టడి చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా మహిళలను తీసుకెళ్లి జైల్లో పడేసినప్పుడు ఏమయ్యారండి మాదిగ జాతి బిడ్డలు. మా కమ్యూనిటీ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత, కృష్ణమాది గారి నాయకత్వం నుంచి బయటికి బహిష్కరించబడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాలకి దగ్గరయ్యి ఈరోజు కృష్ణమాది గారికి వ్యతిరేకంగా మాట్లాడితే సరిపోతుందా? కృష్ణమాది గారు మా జాతికి దేవుడు. కృష్ణమాది గారి నాయకత్వంలోనే ఏబీసీ జరిగింది కాబట్టి మాకు కృష్ణమాది గారి దేవుడు అని మేము తెలియచేసుకుంటున్నాం. కృష్ణమాది గారికి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే గనక మేము కబడ్దార్, మేము దేనికైనా సిద్ధమని తెలియజేసుకుంటున్నాం. నేను ఎంఆర్పిఎస్ గుంటూరు జిల్లా మహిళా అధ్యక్షురాలిని. ఈరోజు ఈ ఉద్యమం 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం. మందాకృష్ణ మాదిగ గారు అంటేనే మా ఆత్మగౌరవం. మేము ఈరోజు వెలుగులో ఉన్నామంటే మా అన్నగారి పుణ్యం వల్లే మేము ఈరోజు వెలుగులో ఉన్నాము. ముందుగా మాకు ఏబీసీ, మా డిమాండ్ ఏబీసీ మాకు వర్గీకరణ అనేది అమలు చేయాలి. 59 కులాలు బాగుపడాలి, అందరి భవిష్యత్తు బాగుండాలి. మా అన్నగారి పోరాటంలో మేము ప్రతి అడుగు ముందుకేస్తాము. మా అన్నగారి వెంట మేము ఎప్పుడూ ఉంటాము. ఏదైనా సరే మాకు అపకారం తలపెట్టాలంటే ప్రతి ఒక్కరికి ఖబర్దార్. మేము మా అన్న ప్రతి అడుగు జాడల్లో మేము అన్నని అంటిపెట్టి ఉంటాము. మా డిమాండ్ వర్గీకరణ జరగటం మా డిమాండు. మా అన్నగారికి, చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి అందరికి కూడా మాకు మా జాతిని గౌరవించి మమ్మల్ని సహకరించిన ప్రతి నాయకుడికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మందాకృష్ణ మాదిగ గారి మీద అపనిందలు వేస్తున్నారు. పేటీఎం బ్యాచ్ ఎవరైనా సరే మా వర్గీకరణని వ్యతిరేకించేవాళ్ళు, కృష్ణాన్నని తిట్టేవాళ్ళు ఎవరైనా సరే మాకు పేటీఎం బ్యాచ్. అది ఎంత టోళ్ళైనా సరే, జగన్మోహన్ రెడ్డి అయినా సరే, సజ్జల రామకృష్ణ సరే, ఎవరైనా సరే, నందిగుల సురేష్ అయినా సరే మాకు పేటీఎం బ్యాచ్. ఆ రోజు వర్గీకరణ గురించి మాట్లాడిన పేటీఎం బ్యాచ్ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఎలా మాట్లాడుతున్నాడు? ఈ రోజు ఎలా ప్రెస్ మీట్లు పెడుతున్నాడు? అప్పుడు గుర్తు రాలేదా మాదిగలు? ఇప్పుడు గుర్తొచ్చారా మాదిగలు? ఇవాళ మాదిగలా? ఇవాళ మాలలా? ఎక్కడున్నారు? ఇన్నాళ్ళ నుంచి పోరాటం చేసింది ఎవరు? మందాకృష్ణ మాదిగ గారు. ఇవాళ వర్గీకరణ అయ్యే సమయానికి వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? పేటీఎం బ్యాచ్ అంతా ఎక్కడి నుంచి వచ్చారు ఈ రోజున? ఇప్పుడు ఎవరైతే అడ్డుకోవడానికి ముందుకు వస్తున్నారో వాళ్ళు ఎంత టోళ్ళైనా సరే వాళ్ళకి తగిన పరిష్కారం ఉంటుందని మేము హెచ్చరిస్తున్నాం. కృష్ణన్న గురించి ఏదైనా సరే తప్పుడు కొత్తలు కూర్చున్నా, తప్పుడు ఎవరంగా మాట్లాడినా వాళ్ళకి తగిన శాస్తి చేస్తాము. 5 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుర్తురాలేదా మాదిగలు? సుప్రీంకోర్టులో లాయర్ని నియమించమంటే ఆ రోజు ఎందుకు నువ్వు లాయర్ని నియమించలేదు? ఇవాళ వచ్చింది ఆ మాదిగ జాతి నీకు? ఎక్కడి నుంచి వచ్చింది నీకు మాదిగ జాతి? కొంతమంది మాదిగల్ని కొని నీ తొత్తుల్ని చేసుకొని మాట్లాడితే సరిపోద్దా? ఈరోజు సరిపోదు. మాట్లాడొద్దు, మాట్లాడితే బాగాదు. ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఇదే మా హెచ్చరిక. మళ్ళీ మా జోలికి వచ్చినా, మా అన్న జోలికి వచ్చినా మేము ఏం చేయాలో చేస్తూ ఉంటాం. దేనికి? దళారీ వ్యవస్థని ప్రోత్సహిస్తున్నటువంటి, విశ్వసనీయత లేనటువంటి జగన్మోహన్ రెడ్డి. అసలు విశ్వసనీయతకి డెఫినేషన్ తెలియనోడు జగన్మోహన్ రెడ్డి. దళారీ వ్యవస్థ మీరు చూసి ఉంటారు, మీ ముందు ఉంటారు కదా. అరే ఇక్కడ మీరే మీ సాక్షిగా చెప్పారుగా, మేము చెప్పటం ఏంది? మేము నల్లకండ వేసుకున్నాం. మందాకృష్ణ మాదిగ గారు నాయకత్వంలో 30 సంవత్సరాలు నడుస్తున్నాం. 30 సంవత్సరాలు మేమైనా ఏనాడు శ్రీకాకుళం నుంచి పాదయాత్ర అంటే మా జాతీయ అధ్యక్షుడు శ్రీకాకుళం నుంచి పాదయాత్ర చేశాడు. మా రాష్ట్ర అధ్యక్షుడు అనంతపురం నుంచి పాదయాత్ర చేశాడు. అదేవిధంగా శ్రీకాకుళం నుంచి పాదయాత్ర పెట్టినటువంటి సింహగర్జన పెట్టినటువంటి పేరుపోగు వెంకటేశ్వరరావు శ్రీకాకుళం నుంచి పాదయాత్రని పెద్ద వాల్ పోస్టర్లు వేశాడు. ఆ వాల్ పోస్టర్లు వేసిన ఆయన పాదయాత్ర చేశాడా? మీరు ప్రశ్నించండి. పాదయాత్ర చేశాడా? గాంధీనగర్లో పాదయాత్ర చేశాడా? అది చెప్పమనండి. వాళ్ళే దళారీ వ్యవస్థ.